ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నేను ఒక కేసు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, చాలా జోవియల్గా ఉంటారు, వాళ్ళు కలిసి ఉండడము, రిలేటివ్ అంటే తినడము, తాగడము, ఇవన్నీ పార్టీ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. సరే, మ్యారేజ్ అయిపోయింది, ఫ్రెండ్కి వైఫ్ వచ్చేసింది. అయినా సరే ఈ ఫ్రెండ్షిప్ అనేది అలానే కొనసాగుతుంది. అంటే అబ్బాయి ఇంటికి రావడము, వీళ్ళు తాగడం, తినడం ఎక్కువగా అనమాట. ఇంకా వైఫ్కి కొంచెం కోపము, చిరాకు కూడా వస్తుంది. ఏంటి అసలు మనకి గ్యాప్ లేకుండా మనకి డిస్టర్బెన్స్ అవుతుంది, ఇతను అస్తమాట రావడం వల్ల, మీరు ఇంత జోవియల్గా ఎందుకు అతనితో ఉంటున్నారు అనేది ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. సో వన్ డే షీ బర్స్ట్ అనమాట. బర్స్ట్ అయిపోయి ఇంకా నాకు ఉంది 498 ఉంది కదా ఉమెన్స్కి. సో ఈ కేసుని నేను అబ్బాయి పైన పెట్టొచ్చా అనే ఒక ఆలోచన వచ్చింది తనకి. అంటే వైఫ్ ఇక్కడ మరి ఇలా డిస్టర్బెన్స్ అవుతున్న కారణంగా ఆ ఫ్రెండ్ పైన కూడా ఈ 498 కేసు అనేది ఫైల్ చేయొచ్చు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రీసెంట్గా ఇప్పుడు మీరు అడిగిన దాని మీదే ఎగ్జాక్ట్లీ ఇట్లాగే ఒక పర్టికులర్ కేసు జరిగితే అది సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఒక వైఫ్ వెళ్ళి ఫ్రెండ్ పైన కూడా కేసు పెట్టింది. మరి ఒకటి అర్థం కానిది ఏంటి అంటే, ఆ పోలీసులు వాళ్ళు సరిగ్గా ప్రొవిజన్ చదివారా లేదా, చదవకుండానే ఒక ఫ్రెండ్ పైన కూడా 498 కేసు ఎట్లా కట్టారు అన్నది ఒక క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 498A, సెక్షన్ 498A ఆఫ్ IPC or 85 ఆఫ్ ద BNSS ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఎనీబడి హూ ఇస్ అవుట్సైడ్ ద రిలేషన్ ఆఫ్ అ హస్బెండ్. దిస్ ఇస్ ద బేసిక్ క్రైటీరియా అండి. ఇది క్రక్స్ ఆఫ్ ద కేస్ అనమాట. మీరు సెక్షన్ 498A చూస్తే అదేంటి అంటే, బేసికలీ క్రూయాలిటీ అన్నది హస్బెండ్, ఒక భర్త కానీ భర్తకి సంబంధించిన పేరెంట్స్ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ, సిస్టర్ కానీ, లేదంటే బ్రదర్ కానీ, వాళ్ళ వైఫ్స్ కానీ, స్పౌసెస్ కానీ, వీళ్ళెవరైనా ఈ భార్య మీద మానసిక ఒత్తిడి తీసుకొచ్చిన, ఫిజికల్గా హారెస్ చేసిన, క్రూయాలిటీ ఏ విధంగా చూపించినా, ఎమోషనల్ క్రూయాలిటీ చూపించినా కానీ వీళ్ళకే వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఈ భార్య ఏం చేసిందంటే, మరి ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా యూజ్ చేసింది తెలియదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఈ చైల్డ్హుడ్ ఫ్రెండ్, హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, హస్బెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, ప్రతిదానికి కూడా అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యేవాళ్ళు. హస్బెండ్కి వైఫ్కి కొన్ని డిఫరెన్సెస్ వస్తే దాంట్లో ఈయన ఇన్వాల్వ్ అయ్యి, లేదు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండాలి అని చెప్తే భార్యకు అది నచ్చలేదు. భార్య అనుకుంది, ఈ అవుట్ సైడర్ ఏంటి నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఈయన పైన కూడా భర్తతో పాటు పెడతానని చెప్పి భర్త పైన, వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ పైన, ఈ ఫ్రెండ్ పైన కూడా పెట్టారు. ఈ ఫ్రెండ్ ఏం చేశాడు, ఈ కేసు పెట్టిన తర్వాత 498 రిజిస్టర్ అయింది విత్ వేరియస్ అదర్ ప్రొవిజన్స్ అండి. అయిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఒక మెజిస్టీరియల్ కోర్టుకి వచ్చిన తర్వాత మీకు ఇంకా 4 స్టేజెస్ ఉంటాయి. అంటే మీరు అపీల్స్కి కానీ, లేదంటే ఒక హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళటానికి. సో సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. దీంట్లో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు దీంట్లో వర్డిక్ట్ ఇచ్చింది. ఏంటి అంటే, సెక్షన్ 498A అన్నది ఒక హస్బెండ్ ఫ్రెండ్ పైన అప్లికబుల్ అవ్వదు. హస్బెండ్కి ఫ్రెండే, ఆయన రిలేటివ్ కాదు. హస్బెండ్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి ఆయనకు కూడా ఈ ఫ్యామిలీలో బాగుబోగాలు చూసుకోవటానికి కొంతవరకు రైట్ ఉంటుంది. ఆయన వచ్చి ఏదో ఒక అంటే మంచి మాటలు చెప్పినంత మాత్రాన 498 అప్లికబుల్ అవ్వదు అని చెప్పి దాన్ని క్వాష్ చేయడం జరిగిందండి. ఆ హస్బెండ్ ఫ్రెండ్ వెళ్ళి క్వాష్ వేసుకున్నారు. ఆ క్వాష్ పెటిషన్ సుప్రీంకోర్టు అలౌ చేసింది. సో ఒక హస్బెండ్ ఫ్రెండ్ పైన 498 ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైతే యాజ్ పర్ ద ప్రెజెంట్ లాస్ అప్లికబుల్ అవ్వదు. అంటే ఉమెన్స్ సార్, మనం అనుకున్నట్టుగా ఈ 498 కేసు ఏదైతే ఉందో, ఇది మన చట్టము, దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు అనేసి, అంటే అతి తెలివిగా వాడుతున్నారు అని అనుకోవచ్చు అంటారా ఉమెన్స్? దీనికి కారణం ఏంటి అంటే సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో చాలా వికృతంగా అడ్వర్టైజింగ్ జరుగుతుంది. అసలు అవగాహన లేని వాళ్ళంతా కూడా దీనిపైన, అంటే సబ్జెక్ట్ తెలియకుండా, ఎగ్జాక్ట్లీ ఏంటి అని తెలియకుండా ఒక చిన్న మాట హస్బెండ్ అన్నా కానీ ఈగోలకి వెళ్ళి, ప్రైడ్కి వెళ్ళి
వీళ్ళు ప్రతి దానికి కూడా వెళ్ళి కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఎస్. అంతకుముందు ఒక కేసు చూసాము, ఒక 5 years బ్యాక్ ఒక 498 కేసు ఇట్లాగే రిజిస్టర్ అయింది. ఏంటి అంటే హస్బెండ్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు, మదర్ ఫాదర్ వీళ్ళు ఉంటారు. పెళ్ళయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం మొదలుపెట్టారు. అది ఇట్స్ యాక్చువల్లీ డ్యూప్లెక్స్ అండి. పైన వైఫ్ హస్బెండ్ ఉంటారు. ఒకరోజు హస్బెండ్ అలసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత లేట్ నైట్ అయింది, 11-11:30. ఆ టైంకి హస్బెండ్ పైకి రమ్మంటే రాలేదు ఆయన. అట్లాగే అలసిపోయి కిందే పడుకున్నాడు వాళ్ళ మదర్ దగ్గర పక్కన. ఈమె ప్రైడ్కి ఈగోకి వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి హస్బెండ్ పైన, దాని తర్వాత హస్బెండ్ ఫ్యామిలీ పైన 498 ఫైల్ చేశారు. దీన్నే మేము మిస్యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఒక ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్నవి ఎన్నో జరుగుతాయి. వాటికి మీరెళ్ళి క్రుయాలిటీ అని చెప్పి 498A సెక్షన్ 498A అని చెప్పి, లేదంటే ఫాల్స్గా మీరు 3 and 4 ఆఫ్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్పి 420 చీటింగ్ అని చెప్పి ఇవన్నీ కూడా చేయటం ఇట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. మొన్న రీసెంట్గా ఒకవేళ ఒక ఫాల్స్ కంప్లైంట్ వైఫ్ పెట్టింది అని తేలితే వైఫ్ ఇస్ ఆల్సో లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు హెస్ గివెన్ అ వర్డిక్ట్ అండి, వెరీ క్లియర్లీ. అంతకుముందు ఇది లేదు. ఒక భయం అన్నది ఆందోళన అన్నది ఉండేది కాదు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళి పెట్టేవాళ్ళు. పెట్టడం వల్ల ఏమవుతుంది, కోర్ట్ ప్రెషియస్ టైం వేస్ట్ అవుతుంది, స్టేట్ ట్రెజరీ అమౌంట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక రోజు ఒక కోర్టు కండక్ట్ అవ్వాలంటే several lakhs of rupees have been spent అండి. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ మెకానిజం. ఒక కోర్ట్కే ఇంత స్పెండ్ చేయాలి అంటే వేరియస్ కోర్ట్స్, మల్టిపుల్ కోర్ట్స్, thousands of courts all across. అందుకనే pendency of the cases in the Indian judiciary has increased because of all such things. To sift it away, ఈ సుప్రీం కోర్ట్ ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చింది. Thank you, sir. వెల్కమ్.